చూస్తున్నాం గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా ఓ మహిళ మాత్రం బస్సులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక ఆ మంటల దాటికి అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటల్ని ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఓ మహిళ సజీవ దహనమైంది. నలుగురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. గాయపడ్డ వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం ప్రమాద సమయంలో 40 మంది బస్సులో ఉన్నట్లుగా సమాచారం. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మణికంఠ లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణికంఠ, గద్వాల జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఏదైతే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళేటటువంటి జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో 10వ బెటాలియన్ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ టు చిత్తూరు వెళ్తున్నటువంటి ఈ ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో ఒక్కసారిగా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోకి వచ్చిన నేపథ్యంలో అక్కడ అతివేగంగా వస్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా బోల్తా పడడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి చెట్టును ఢీకొంటూ రోడ్డు పక్కన వచ్చి కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బస్సులో నుంచి ఇంజన్ లో నుంచి మంటలు చెలరేగినటువంటి పరిస్థితి. ప్రమాద సమయంలో ప్రమాద శబ్దానికి కావచ్చు, బస్సులో ఉన్న వారంతా కూడా అరుపులు కేకలు వేస్తున్న నేపథ్యంలో ఆ శబ్దానికి ఇక్కడే పక్కనే ఉన్నటువంటి 10వ బెటాలియన్ కి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, ఈ చౌరస్తా సమీపంలో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, వారంతా కూడా హుటాహుటిన ఇక్కడికి పరిగెత్తుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఎవరైతే బాధిత ప్రయాణికులు ఉన్నారో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరినీ కూడా అద్దాలు ధ్వంసం చేసి కూడా వారందరినీ బయటికి తీసినటువంటి పరిస్థితి. దాదాపుగా బస్సు ప్రమాద సమయంలో 40 మంది బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అందులో ఒక మహిళ అయితే సజీవ దహనం అయిపోయింది. 40 మందిలో 39 మందిని అయితే ఇక్కడికి వచ్చినటువంటి స్థానికులు కావచ్చు, నేషనల్ హైవే సిబ్బంది కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, వారంతా కూడా వీరిని సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ ఒక నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారందరికీ కూడా చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. కానీ ఒక మహిళ మాత్రం బస్సులో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఆ మహిళను కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒక్కసారిగా బస్సులో అలుముకున్నటువంటి మంటలు పూర్తిగా పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో మంటల్లో మహిళ చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. మహిళను అయితే కాపాడలేకపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆ బస్సులో పూర్తిగా మంటలు చెలరేగిన నేపథ్యంలోనే ఇక్కడ ఈ మహిళ పూర్తిగా సజీవ దహనమైందని చెప్పవచ్చు. బస్సు చిత్తూరు వెళ్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా వీరంతా కూడా హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ఒకసారి మనం బస్సు విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. పూర్తిగా బస్సు మొత్తం కూడా దగ్ధమైపోయింది. ఏ మాత్రం కేవలం ఐరన్ తప్పిస్తే మిగతా ఏది కూడా కనిపించినంతగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా బస్సు బోల్తా పడిన తర్వాత షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంజన్ లో మంటలు వచ్చాయంటూ కూడా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బస్సులో స్లీపర్ కోచ్ కు సంబంధించినటువంటి ఈ బస్సులో మంటలు చెలరేగిన నేపథ్యంలోనే పూర్తిగా బస్సు అంతా కూడా దగ్ధమైపోయింది. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అలర్ట్ అయిన నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే కొంత ఒకరు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఏదైతే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అర్ధరాత్రి సమయంలో వారంతా కూడా మంచి నిద్రమత్తులో ఉన్నారు. ప్రయాణికులంతా కూడా రాత్రికి పండగ సెలవులు ఇచ్చారు. పండగకి ఇంటికి వెళ్ళిపోతున్నాం, తెల్లారేసరికి ఇంటి దగ్గర దిగిపోతాం. ఈ పండగ అట్మాస్ఫియర్ మొత్తాన్ని కూడా కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుకుంటామంటూ కూడా ఎన్నో ఆశలతో ఈ బస్సు ఎక్కారు. వాళ్ళు బస్సు ఎక్కే సమయంలో బస్సు ఎక్కిన తర్వాత అంతా కూడా నిద్రమత్తులో ఉన్న సమయంలో ఒక్కసారిగా బస్సు బోల్తా పడినటువంటి పరిస్థితి. బస్సు ప్రయాణ కొనసాగుతున్న నేపథ్యంలో గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోకి రాగానే బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. బోల్తా పడిన వెంబడే భారీ శబ్దం రావడం జరిగింది. ప్రయాణికులంతా కూడా 40 మంది ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు కాబట్టి వారంతా కూడా అరుపులు కేకలు వేస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల వారంతా కూడా అలర్ట్ అయిపోయారు. బస్సులో గాయపడ్డ వారి పరిస్థితి ఎట్లా ఉంది? దానికి సంబంధించిన సహాయక చర్యలు ఎట్లా కొనసాగుతున్నాయి? ఒక్కసారిగా బస్సు ప్రమాదం జరిగిన వెంబడే ఇక్కడికి వచ్చిన స్థానికులంతా కూడా వెంబడే అంబులెన్స్ కు సమాచారం అందించారు. వెంబడే ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మంటలనంతా కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు.
ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారందరినీ కూడా అంబులెన్స్ల సహాయంలో ఆసుపత్రికి తరలించారు. మిగతా వారందరినీ కూడా వేరే ప్రైవేట్ వెహికల్ మాట్లాడి వారందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇక్కడ స్థానికులు ఉన్నారు పెద్ద ఎత్తున. ఎందుకంటే ఎర్రవల్లి చౌరస్తాకు సమీపంలో ఉంది కాబట్టి, 10వ బెటాలియన్ కు సమీపంలో ఉంది కాబట్టి ఈ బస్సులో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు వేసేటటువంటి అరుపులు కేకలకు వాళ్ళంతా అలర్ట్ అయిపోయారు. కాబట్టి ఒక్కసారిగా వాళ్ళందరూ వచ్చేసి బస్సు అద్దాలన్నీ కూడా ధ్వంసం చేసి బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరినీ కూడా బయటికి తీశారు. కాబట్టి పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. రమేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మణికంఠ. ఇది గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. దుర్ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడ్డ వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా ఒక మహిళ మాత్రం బస్సులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక మంటల ధాటికి అక్కడక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటల్ని ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్నగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండగకి సొంతూరు వెళ్తున్నట్టుగా సమాచారం. మొత్తం మీద బస్సు దుర్ఘటనకు సంబంధించి ఇంకా ఆ సమయంలో ఏం జరిగిందో మా ప్రతినిధి మణికంఠ పూర్తి సమాచారం అందిస్తారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వైపుకు వెళ్తున్నటువంటి ప్రైవేట్ బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. రోడ్డుపై ఏదైతే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళేటటువంటి జాతీయ రహదారి 44 జాతీయ రహదారి ఏదైతే ఉందో ఇక్కడ ప్రైవేటు బస్సు బోల్తా పడడం జరిగింది. ఒక్కసారిగా హైవేపై ప్రమాదం జరగడంతో బస్సు ఒక్కసారిగా బోల్తా కొడుతూ రోడ్డు పక్కనే వచ్చి పడడం జరిగింది. దీంతో బస్సులో ఒక్కసారిగా ఇంజన్లో మంటలు అలుముకోవడం జరిగింది. ఆ మంటలు రావడంతో పూర్తిగా బస్సు మొత్తం కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. బస్సులో దాదాపుగా 40 మంది ప్రయాణికులంతా కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది ప్రయాణికులు అయితే ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా బస్సు బోల్తా పడినంబడే డ్రైవర్ కొంత అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. మంటలు ఎప్పుడైతే ఇంజన్లో నుంచి మంటలు వస్తున్న క్రమంలో ప్రయాణికులందరినీ కూడా డ్రైవర్ అలర్ట్ చేయడం జరిగింది. వెంబడే వారంతా కూడా అద్దాలు పగలగొట్టుకొని బస్సులో నుంచి బయటికి వచ్చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా అందరూ బయటకు వచ్చేసారు. కేవలం ఒక మహిళ మాత్రం బస్సులో అక్కడే చిక్కుకుపోవడం జరిగింది. బస్సులో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఆ మహిళ బస్సులోనే చిక్కుకుపోవడంతో సజీవ దహనమైపోయినటువంటి పరిస్థితి ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. బస్సు ప్రమాదం జరిగినటువంటి విజువల్స్ అన్ని కనిపిస్తున్నాయి. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ పూర్తిగా ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇప్పుడు ప్రమాద ఘటనా స్థలంలో మనం ఉన్నాము. ఈ ఘటనా స్థలంలో చూసుకున్నట్టయితే బస్ అంతా కూడా దగ్ధమైపోయింది. ఇందులో ప్రయాణిస్తున్నటువంటి 40 మంది ప్రయాణికుల్లో 10 మంది వరకు గాయపడ్డారు. ఒక 4 పరిస్థితి కూడా కొంత ఎక్కువ గాయాలు, తీవ్ర గాయాలైన నేపథ్యంలో వారందరినీ కూడా గద్వాల ఆసుపత్రికి, కర్నూలు ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ బస్సు ఏదైతే ఉందో చిత్తూరుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ టు చిత్తూరు వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదైతే పండుగ సంక్రాంతి పండుగ కారణంగా వారంతా కూడా సొంత గ్రామాలకు, సొంత ఊరికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మిడ్ నైట్ ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ హై స్పీడ్తో ఉన్నాడు, డ్రైవర్ అప్రమత్తతతో లేడు, అందుకే ప్రమాదం జరిగిందంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి సమయంలో బస్సు ప్రమాదం జరిగిన వెంబడే కొంతమంది స్థానికులు, ఇక్కడే ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది, నేషనల్ హైవేకి సంబంధించినటువంటి సిబ్బంది వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేసి ఎవరైతే ఇక్కడ బస్సు ప్రమాదం జరిగిన వెంబడే వారు బస్సులో కేకలు వేస్తున్నటువంటి ప్రయాణికులు ఉన్నారో వారందరినీ కూడా వెంబడే వారంతా అలర్ట్ అయిపోయి బయటకు తీయడం జరిగింది. కేవలం ఒక మహిళ మాత్రం బస్సులోనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఆ మహిళ మాత్రం పూర్తిగా దగ్ధమైపోయిందనే చెప్పవచ్చు. పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం ఆ బస్సును కూడా ఇక్కడ నుంచి క్రేన్ సహాయంతో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. విజువల్స్లో క్రేన్ సహాయంతో ఈ బస్సును కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా చూస్తున్నాం. బస్సు ఒక్కసారిగా అర్ధరాత్రి అతివేగంతో వచ్చిన నేపథ్యంలో రోడ్డుపై నుంచి ప్రమాదం జరిగి పక్కకు వచ్చి పడడం జరిగింది. ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా బస్సు మొత్తం మంటల్లో దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఒక్కసారిగా పండుగ వాతావరణం సెలబ్రేట్ చేసుకుందాం, సొంత గ్రామాలకు వెళ్దాం అని ఒక ఆశతో, ఒక కళతో వారంతా కూడా ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో బస్సు ప్రమాదం జరగడం, అందులో కొంతమందికి తీవ్ర గాయాలు కావడం, ఒక మహిళ దుర్మరణం చెందడం అనేది తీవ్ర కలకలం రేపుతుంది. మణికంఠ, ఆర్టీవీ, గద్వాల నుంచి.